హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు. ఒక 3-4 వీక్స్ అవుతుంది వీడియో చేయక. అందుకనేసి చాలా కామెంట్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్కి అన్నిటికీ ఇప్పుడు రిప్లై ఇవ్వబోతున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి MPHW కోర్సు గురించి ఒక 30 to 40 డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అన్నీ ఫస్ట్ క్లియర్ చేస్తా. అయితే ఫస్ట్ టైం ఛానల్ చూసినారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మేము కూడా సమ్మర్ వెకేషన్ వెళ్ళాం, మాకు సమ్మర్ హాలిడేస్ ఉంటే సమ్మర్ వెకేషన్ అన్నా, అందుకని నేను ఇన్ని రోజులు వీడియో చేయలే. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అనేవి చేస్తుంటాం అన్నమాట. కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. కంపల్సరీ ఛానల్ మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ MPHW కోర్సు గురించి ఎవరెవరు ఎలాంటి డౌట్స్ అడిగారో ఆ డౌట్స్కి ఆన్సర్ ఏంటిది అనేసి మనము 1 by 1 తెలుసుకుందాం. MPHW ANM ఒకటేనా? MPHW ANM ఒకటి కాదు, కోర్సెస్ ఈక్వల్ అనమాట. ఈ కోర్సు ఈక్వల్, ఆ కోర్సు ఈక్వల్, ఈ కోర్సు చేసినా ఈక్వల్, ఆ కోర్సు చేసినా ఈక్వల్ ఉంటుంది, కానీ ఒకటే కాదు. అది వేరు, ఇది వేరు. ANM వేరు, MPHW కోర్సు వేరే. గ్రూప్ తీసుకున్న తర్వాత MPHW గ్రూప్ తీసుకోవచ్చా? వేరే గ్రూప్ అంటే తెలియదు కదా, మీరు ఏ గ్రూప్ తీసుకున్నారో తెలియదు కదా, దాన్ని బట్టి తీసుకోవచ్చా లేదా అనేసి మనము చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. మేడం, MPHW 2 years కోర్స్ కంప్లీట్ అయ్యాక 1 year అప్రెంటిస్షిప్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోవచ్చా మేడం? గవర్నమెంట్లో మనకు వస్తేనేమో సరే, లేదంటే రాని ఏడల మనం తీసుకోవచ్చు. గవర్నమెంట్లో అప్రెంటిస్షిప్ పడినప్పుడు అప్లై చేస్తాం కదా, కొన్నిటికి గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తుంది, కొన్నిటికి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వస్తుంది. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే రావాలని ఏం లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ మేడం, MPHWలో హౌ మెనీ సబ్జెక్ట్స్ ఉంటాయి? అక్షయ్ అడిగింది. అక్షయ్ వచ్చేసి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని అడిగింది. నేను MPHW కోర్సు సబ్జెక్ట్స్ గురించి నేను వీడియో అనేది డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేసి నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. 2 yearsకి సంబంధించిన సిలబస్ అనేది నేను డీటెయిల్గా చెప్పిన. ఆ వీడియో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. పైన ఐకాన్ మీద వస్తుంది, లేదా లింక్ డిస్క్రిప్షన్లో పెడితే కంపల్సరీ చూడండి. అందుకే మీరు వీడియోస్ అన్నీ చూడట్లేదు, ఏదో ఒక వీడియో చూస్తున్నారు కదా, దానికి సంబంధించింది ఏదో డౌట్స్ అడుగుతున్నారు. నేను అన్నిటి గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అందుకే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైతే నోటిఫికేషన్ వస్తాయి, అన్ని వీడియోస్ వస్తాయి అన్నమాట. ఇది ఆల్రెడీ చేసినా చూడండి. నెక్స్ట్ థింగ్, మౌనిక వచ్చేసి MPHW తర్వాత నీట్ రాయొచ్చా? నీట్ రాయాలంటే మనకు ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్. నేను నీట్ గురించి రీసెంట్గా ఒక 6 to 7 వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 6 to 7 వీడియోస్లలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే మెయిన్ ఎలిజిబిలిటీ ఏంది, ఏజ్ లిమిట్ ఎంత, మనకు ఎలాంటివి ఉండాలి అనేసి కూడా నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియోను కూడా కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ థింగ్, నాకు 16 years పర్లేదా? MPHW కోర్సు చేసుకోవాలంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 17 years ఉండాలి. మేడం, ఇంటర్న్షిప్ అంటే ఏంది? అంబిక వచ్చేసి మేడం, ఇంటర్న్షిప్ అంటే ఏంది? ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే నువ్వు 2 years చదివావు, అది థియరిటికల్గా. నెక్స్ట్ ప్రాక్టికల్గా మీ వర్క్ నేర్పిస్తారు అనమాట. ఇంటర్న్షిప్ అంటే వర్క్ నేర్పిస్తారు. అది ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. 2 years చదివిన సర్టిఫికేట్తో పాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా, మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఉంటేనే మీరు ఆ కోర్సుకు మీకు వాల్యూ అనేది ఉంటుంది, లేదంటే వాల్యూ ఉండదు. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతారు. మీకు అందులో అన్నీ నేర్పిస్తారు, ఎలా ఏంటిది, ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలి, సెలెన్స్ ఎలా ఎక్కియాలి, అసలు మల్టీపర్పస్ కదా, అన్నిటి గురించి నేర్పిస్తారు. కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే మీరు చేసిన వేస్ట్. MPHW కోర్సు చాలా క్లియర్గా చెప్పారు మేడం వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అనేసి చెప్పారు. థ్యాంక్ యూ అండి. గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉందో చెప్పగలరా? హైదరాబాద్లో MPHW కోర్సు గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. కాలేజెస్ వీడియోస్ గురించి నేను వీడియోస్ కంపల్సరీ చేస్తాను. నెక్స్ట్ మేడం, రేణుక, మేడం, MPHW ఇంటర్లో తీసుకుంటే ఏ సబ్జెక్ట్ ఉంటే 2 years MPHW చేస్తే తర్వాత జాబు రాదా మేడం? దాని గురించి ఒక వీడియో చెయ్యండి. క్యూట్ పిల్ల, ఆఫ్టర్ MPHW GNM కోర్సు చేసుకోవచ్చు.
మేడం ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు తీసుకుంటే ఏ సబ్జెక్ట్ ఉంటే 2 ఇయర్స్ ఎంపీహెచ్డబ్ల్యూ చేస్తే జాబ్ రాదంట కదా, దాని గురించి. ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ వేస్తే జాబ్ రాదంట కదా అనేసి ఎవరు చెప్పారు? ఎందుకు రాదు, వస్తుంది. అవి నోటిఫికేషన్స్ పడతాయి. నోటిఫికేషన్స్ పడ్డప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు పడతాయి అన్నది కూడా మనకు కూడా తెలియదు. గవర్నమెంట్ పోస్టులు ఎప్పుడు పడతాయని మనమే చూసుకొని మనమే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడన్నా నాకు ఇన్ఫర్మేషన్ కింద తెలిస్తే మాత్రం నేను కంపల్సరీ పోస్ట్ చేస్తా, యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తా ఆ ఇమేజ్ని. అప్పుడు చూసుకోవాలి. వీలుంటేనేమో వీడియోనే చేస్తా, వీలు లేకపోతే అట్లీస్ట్ పోస్ట్ అనే చేస్తా. అలాంటివి ఎందుకంటే యూజ్ అవుతాయి అనేసి నేను కంపల్సరీ అలాంటివి పోస్ట్ చేస్తా. అందుకే ఛానల్ ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది, తెలుస్తుంటుంది. అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేయాలి, 10th తర్వాత ఏ కోర్సెస్ ఉంటాయి, ఎలా వెళ్ళాలి, ఏంది అనేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకేమన్నా సబ్జెక్ట్ రిలేటెడ్ నెక్స్ట్ ఏం కోర్సు చేయాలి, ఎలా ఏం డౌట్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్ రిలేటెడ్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నేను రిప్లై ఇస్తూనే ఉంటా. కాకపోతే ఈసారి సమ్మర్ హాలిడేస్ కాబట్టి సమ్మర్ వెకేషన్స్కి మేము కూడా వెళ్ళడం జరిగింది. అందుకే ఈసారి ఇంతగా లేట్ అయింది, కానీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. 2-3 డేస్ లేట్ అయింది, కానీ 3-4 వీక్స్ లేట్ అయ్యింది, డిలే అయ్యింది. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఏముండదు, నెక్స్ట్ కంటిన్యూ వీడియోస్ వస్తుంటాయి. ఇది ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ గురించి మీరు అడిగిన డౌట్స్కి నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఇంటర్న్షిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు, మీరు చేసుకోవచ్చు. మీరు కొన్ని ఇమేజెస్ వస్తాయి, అక్కడ చూసుకొని మీకు ఏజ్ లిమిట్ ఏంది, ఎక్కడ, ఎలా. నేను ఆల్రెడీ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు గురించి నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో పైన ఐకాన్ మీద వస్తుంది, లింక్ డిస్క్రిప్షన్లో వస్తుంది, చూడండి. చూసి కంపల్సరీ ఫాలో అవ్వండి. మీరు అడిగిన ప్రతి ఒక్క డౌట్ నేను క్లియర్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ డిఎంఎల్టీ కోర్సు గురించి నెంబర్ ఆఫ్ డౌట్స్ అడిగారు. నెక్స్ట్ కమింగ్ వీడియో అది. కంపల్సరీ ఛానల్ మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.